హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు. మేమైతే ఫెస్టివల్ కి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం, నల్గొండ. నేను పండగ రోజు మార్నింగ్ లేచి ఇలా రంగోలీ వేద్దామని అనిపించి వేశాను. ఫర్ ద ఫస్ట్ టైం మా అత్తమ్మ ఇంటి దగ్గర అయితే వేశాను అనమాట. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మార్నింగ్ ఇంట్లో నార్మల్ గా పూజ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక ఈవినింగ్ టెంపుల్ కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాం అనమాట. ఈ రోజు నేను గ్రీన్ శారీ అయితే తీసుకున్నా. నేను ఈ శారీ అయితే కేఎల్ఎం లో తీసుకున్నా అండ్ బ్లౌజ్ ఈస్ ఫ్రమ్ మీషో. ఫస్ట్ అయితే మేము ఇంటి దగ్గర ఉన్న కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళాము. అమ్మవారిని చూడడానికి వెళ్ళాం. ఫస్ట్ శివలింగం ఉంది, ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఆ డెకరేషన్ చూసారు కదా, గార్లాండ్స్ లో అమ్మవారి ఐస్, నోస్, ఫేస్ వచ్చేలా భలే సెట్ చేశారు కదా. నోస్ రింగ్ కూడా పెట్టారు, చాలా బాగుంది అలా డెకరేషన్ అయితే. ఇంకా అక్కడ నుంచి జమ్మ చెట్టు లీవ్స్ అయితే తీసుకొని ఎవరి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట. యాక్చువల్లీ నేను ఆంధ్ర కదా, సో నాకు ఇది తెలీదు, ఇప్పుడే కొత్తగా చూస్తున్నా. ఇంకా తర్వాత అక్కడ నుంచి వాసవికన్యక పరమేశ్వర అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ అమ్మవారి విగ్రహం పెట్టారు అన్నమాట. చాలా కలగా ఉన్నారు కదా అమ్మవారు. ఈ గుడిలో వినాయకుడు, శివలింగం, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, సీతారాములు, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు అందరూ ఉన్నారు. మనం చేసేసుకున్నాము. గుడి బయట జమ్మి చెట్టు పూజ అయితే జరుగుతుంది, చూద్దామని అక్కడ కూర్చున్నాము. లాస్ట్ ఇయర్ మీరు చూసినట్టయితే నా వీడియోస్ మీకు తెలిసే ఉంటది. మా ఊర్లో ఎవ్రీ ఇయర్ మా నాన్న సైడ్ ఫ్యామిలీ అయితే పూజ ఉంటది. మేమే చేస్తాం జమ్మి చెట్టు పూజ, అంటే మగవాళ్ళు చేస్తారు. పూజ అయిపోయాక కంకణాలు ఇచ్చారు అండ్ అందరూ ఆ జమ్మి చెట్టు ఆకులు ఉంచుకుంటారన్నాను కదా, అవి ఇచ్చుకుంటూ ఒకరికొకరు అలాయ్ బలాయ్ చేస్తారు. అలాయ్ బలాయ్ అంటే గ్రీటింగ్స్ చెప్పుకోవటం. అలా పెద్దవారి దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటారు చిన్నవాళ్ళు. ఇంకా తర్వాత అక్కడ నుంచి వీటి కాలనీకి అయితే వెళ్ళిపోయాము. వే అంతా లైట్స్ అమ్మవారి అలా పెట్టారనమాట. ఇక ఎవ్రీ ఇయర్ గ్రాండ్ గా చేస్తారంట అమ్మవారిని పెట్టి. సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. నిజంగా చాలా మంచిగా గ్రాండ్ గా ఉంది. ఎంట్రన్స్ శివుడి విగ్రహం అయితే పెట్టారు, చాలా బాగుంది. అమ్మవారి చాలా అందంగా కళగా చూడడానికి చాలా బాగున్నారు కదా. అండ్ ఈ రోజు పాలపిట్టని చూస్తే శుభం జరుగుతుందంట. ఇంకా అక్కడే అమ్మవారి దగ్గర పెట్టారు, చూసాను అనమాట. ఇంకా అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగేసాము. వెనక బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది కదా అని చెప్పి మంచిగానే దిగేసాము పిక్స్ చాలానే. ఇంకా మా మామయ్య గారు, అత్తయ్య గారు, మా కోడళ్ళు, అల్లుళ్ళు అందరితో కలిసి దిగేసాం అనమాట. ఇంకా బయటకు వచ్చాక దశావతారాలతో మండపంగా చేశారు ఎంట్రీ. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ దశావతారాలలో మనకి కృష్ణుడు అంటే ఫేవరెట్ కాబట్టి నేను కృష్ణుడి దగ్గర ఒక పిక్ అయితే దిగాను అనమాట. నాకు చాలా ఇష్టం అలాగా ఒక్కసారైనా దిగాలి అని. ఇప్పటికి కుదిరింది నాకు అట్లా దిగడానికి. మేము వెళ్లే టైం అమ్మవారికి 9 days కట్టిన శారీస్ వేలంపాట అయితే జరుగుతుంది. కొంచెం సేపు కూర్చొని ప్రసాదం పులిహోర పెట్టారు, తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళాక నేను సింగిల్ పిక్స్ దిగలేదు అని తీయించుకున్నాను మా కోడళ్ళతో. ఇంకా నేను మా ఆయన కూడా దిగేసాము. మా దసరా అయితే ఈ ఇయర్ ఇలా జరిగింది. మీరు కూడా మంచిగానే జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.